నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే టారో కార్డ్ రీడర్, లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. నమస్తే మా పద్మిని. శ్రావణ మాసంలోనే ఉన్నాము. శ్రావణ మాసం మొత్తం కూడా అసలు ఎట్లాంటి వైశిష్ట్యం కలిగి ఉన్నటువంటి మాసము, అలాగే ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్, బేసిక్ గా ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. ఎందుకంటే చేయకూడదు ఫస్ట్ ఏం చేయాలని పక్కన పెట్టేస్తే అసలు చేయకూడదు చేయకుండా ఉంటే బెటర్ కదా, మైనస్ లోకి వెళ్ళిపోకుండా ఉంటే బెటర్. ప్లస్ వచ్చిందా రాదా అనేది. ఎప్పుడు మనకి కార్తీక మాసం, చాలా మంది ఏంటంటే కార్తీక మాసం కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కార్తీక మాసానికి ఎంత విశిష్టత అయితే ఉందో శ్రావణ మాసానికి కూడా అంతే ఉంది. అంతే. కాకపోతే మనం కొంచెం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. శ్రావణ మాసం కదా పర్వాలేదులే అని కొంచెం డీవియేషన్స్ తీసేసుకుంటూ ఉంటాం. అంటే మనకి నిజంగా ఖచ్చితంగా ఏదైనా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇబ్బందులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి మన విజ్డమ్ని, మన నాలెడ్జ్ని కానీ భగవంతుడికి ఇంకా దగ్గర అవ్వడానికి మనకి కొన్ని ప్రత్యేకమైన రోజులు, ప్రత్యేకమైన నెలలు భగవంతుడు ఇచ్చాడు. మనం రోజు వారిలో చేసే చిన్న చిన్న మిస్టేక్స్, తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనకి విముక్తి. కోపం సహజము, ఉక్రోషము, కుళ్ళు, జలసి అన్ని ఉంటాయి మనకి. అన్ని హర్షడ్వర్గాలు ఏదైతే ఉన్నాయో ప్రతిరోజు మనం వాటితో ఫైట్ చేస్తూనే ఉంటాం. మనం ఒక్కొక్కసారి బాగా మంచి అవగాహన ఉండి, ఓకే మంచి చెడు విచక్షణ ఉన్న వాళ్ళైతే ఓకే నా ఆలోచన తప్పు, దీన్ని కంట్రోల్ చేసుకుంటాం. కొంతమంది కంట్రోల్ కాదు, కాకపోతే తర్వాత పశ్చాత్తాపడతాం. ఇవన్నిటికీ మనకి ఎప్పుడో అనిపిస్తుంది, ఒక దగ్గర మనసు లాగుతుంటది, ఎప్పుడైనా నాకు దీని ఎఫెక్ట్ నాకు ఉంటుందా నా లైఫ్ లో అని భయం వేస్తుంటది. అప్పుడు అట్లాంటప్పుడు ఏమో మనకు తెలియదు, కన్ఫెషన్స్ అంటాం ఇంగ్లీష్ లో కదా. సో ఆ కన్ఫెషన్స్ గానీ మనం చేసిన తప్పులకు గాను ఎటువంటి శిక్ష పడకుండా ఉండాలంటే ఈ మంత్స్ అన్నిటి ఏవైతే ఉన్నాయో మంచి మంచి మాసాలు, యాక్చువల్గా ఎస్పెషల్లీ శ్రావణ మాసం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. శ్రావణ మాసంలో ఏంటి ప్రత్యేకత, శివారాధన ఎక్కువగా చాలా విశిష్టత. దాదాపుగా 5 సోమవారాలు వస్తాయి. ఎప్పుడు చూసుకున్న సోమవారం ఆల్మోస్ట్ 5 సోమవారాలతో ఎండ్ అవుతుంది. కాబట్టి 5 సోమవారాలన్నీ శుభ్రంగా మీరు శివారాధన చేసుకుంటూ మీకు ఏవేవైతే మీరు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కోరికలు పక్కన పెట్టేస్తే మన జీవితంలో మనం ఏవేవైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే చేసామో అవన్నిటి నుంచి ఆయన మనల్ని కాపాడాలి. వాటి ఎఫెక్ట్ మన మీద కాకుండా, పెద్ద పనిష్మెంట్ ఏంటంటే అందరికీ తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లల వరకు వెళ్తాయండి డెఫినెట్గా. ఎందుకు అంటే మనకి శిక్ష పడితే ఆ తల్లి ఏమనుకుంటదంటే నా పిల్లలకి ఏం కాకూడదు, నాకైతే సర్లే పర్వాలేదు, వాళ్ళకి జ్వరం వస్తే వాళ్ళకి వద్దు నాకు ఇచ్చే. తండ్రి కూడా అంతే, వాళ్ళకి ఏం ఇబ్బంది వద్దు నాకు కానీ అవన్నీ. సో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే నీకు వస్తే నీకు హ్యాండిల్ చేసుకునేంత కెపాసిటీ నీకు ఉంది, నువ్వు చేసిన తప్పులకి నీ పిల్లలకి ఒక్కొక్కసారి శిక్ష విధించడం అవుతూ ఉంటుంది అనమాట. అందుకే వాళ్ళ లైఫ్ లో ఉండే చిన్న బ్లాకేజెస్ అవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటి నుంచి మనం బయటపడడానికి ఇది మనకు వచ్చిన ఒక అవకాశంగా భావించి చక్కగా 5 వారాలు శివారాధన చేసుకోవడము చాలా విశిష్టం. ఇంకొకటి చేయాల్సింది, మీరు ఏ రోజు ఏ టైంలో అన్నా లేచినా, ఎప్పుడు మొహం కడుక్కున్నా, ఎప్పుడు స్నానం చేసినా ఇవన్నీ ఇర్రెలవెంట్. కానీ శ్రావణ మాసం మొత్తంలో సూర్యోదయానికి ముందు నిద్ర లేచి పూజ మొదలు పెట్టుకోవడం చాలా విశేషం. అది రూల్స్ అనమాట, చిన్న రూల్స్ అంతే. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చేయాల్సిందే. కొంచెం అర్లీగా పడుకోండి, కొంచెం ఉపవాసాలు ఉండాలా, కొంతమంది ఉండేవాళ్ళు ఒక పూట భోజనం చేస్తూ ఉంటారు, ఓకే అది చేయొచ్చు. దాని తర్వాత ఆడవాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే లక్ష్మీ ప్రదం కాబట్టి ఈ మాసం అంతా మీరు స్నానం చేయకుండా ఎటువంటి వంట కార్యక్రమాలు మొదలు పెట్టకండి. ఎందుకంటే లక్ష్మీ శ్వాసంలో శుచి శుభ్రత గురించి కూడా ఉంటది కాబట్టి ఎంత శుచిగా ఉంటే మనకు అంత లక్ష్మీ కటాక్షం. లక్ష్మి అంటే ఆరోగ్య లక్ష్మి కూడా వస్తుంది అక్కడ, ఆరోగ్యం కూడా ఉండాలి. కరెక్ట్. కాబట్టి అంత ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు పాచిమోహంతో లేచి వెళ్ళిపోయి వంటింటి పొయ్యి ముట్టేసుకొని, ఎందుకంటే మనం అగ్నిని కూడా ఆరాధించే సాంప్రదాయం మనకి కదా, మేజర్ రోల్ కదా, ఇంపార్టెంట్ ఎలిమెంట్. కాబట్టి అగ్నికి కూడా మీరు ఆరాధన చేస్తూ ఆ శ్రావణ మాసం అంతా మీరు చేసిన వంటలు ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా రుచిగా కూడా ఉంటాయి. యాక్చువల్గా శ్రావణ మాసమే కాకుండా మామూలుగా కూడా ఇది ఒక రిచువల్ గా రూల్ గా పెట్టుకుంటే చాలా బాగుంటది. అంటే ఒకప్పుడు అట్లా చేసేవాళ్ళు కాదు, ఈ మధ్య మాత్రము మనకి తోచినంతలో ఎంతవరకు అయితే మనం చేయగలుగుతాం అవన్నీ చేసడం చాలా బెటర్ యాక్చువల్ గా నన్ను అడిగితే. అట్లీస్ట్ అంటే ముందు రెడీ చేసేసుకుని కూరలు అవి కట్ చేసేసుకుని లేకపోతే రెడీ చేసేసుకుని తర్వాత స్నానం చేసి వచ్చి చేసుకోవచ్చా?
అంతే అది ఓకే కదా అంతే అంటే అవన్నీ కట్ మొత్తం చేసుకొని అసలు వంటింట్లోకి ఎంటర్ అవ్వకూడదు అని అట్లా లేదు అట్లా కుదరదు కదా వెళ్ళాల్సి వస్తుంది వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ కానీ వంట మొదలు పెట్టేటప్పుడు స్టవ్ ముట్టుకునేటప్పుడు మాత్రం స్నానం ఇవి సింపుల్ థింగ్స్ అన్నమాట ఇది దీని తర్వాత మీరు లక్ష్మీ కటాక్షం కోసం ప్రతిరోజు ఈ శ్రావణ మాసం మొత్తం చేయాల్సింది కనకదార స్తోత్రం బా కనకదార స్తోత్రం చేసేటప్పుడు ఒక చిన్న రూల్ ఏంటంటే ఆసనం ఏదైతే ఉంటుందో మనం కూర్చునే ఆసనం ఎరుపు రంగులో ఉన్నదైతే గనక ఓకే చాలా చాలా అమ్మవారి అనుగ్రహం ఉంటదండి లక్ష్మీ అమ్మవారి అలా ఏదైనా అలా ఎరుపు రంగు నమ్మకం చాప అన్నమాట. వేసుకుని ఎరుపు రంగు కూర్చోవడం. చాప ఎరుపు రంగు క్లాత్ ఏదో ఒకటి వేసుకుని మిగతా రోజులు ఒక్కసారి కనకధార స్తోత్రం చదివినా శుక్రవారాలు మాత్రము 3 సార్లు చదవండి. హా. వీలైతే కనకధార స్తోత్రం చదివినప్పుడు ఉసిరికాయ దీపాలు మీకు వీలు ఉంటే ఉసిరికాయ దీపాలతోటి అమ్మవారికి దీపం వెలిగించండి పువ్వొత్తులు పెట్టి ఉసిరికాయ కట్ చేయకుండా పువ్వొత్తులు అదేదో ఇలా మీరు చేస్తారు కదా, చేయకూడదు చేయకూడదా? అసలు యాక్చువల్ గా కట్ చేయకూడదు కదా పూర్ణ అలాగే పెట్టాలి మనం ఫలం మొత్తం దాన్ని గొయ్యి చేసేసి అందులో పెట్టేయడం చేయకూడదా? లేదు లేదు చాలా మందికి అనుమానం జారిపోతుంది నెయ్యి పర్వాలేదు జారిపోతే ఒక్క నిమిషం వెలిగినా పర్వాలేదు. ఒక్క నిమిషం వెలిగినా పర్వాలేదు దాని తర్వాత ఆ ఉసిరికాయలు తీసి పాడేయకండి ఆ ఉసిరికాయలతోటి మీరు ఏదైనా తేనెలో వేసుకొని తినండి ప్రసాదంగా తీసేసుకోండి. అలా చేసినప్పుడు మీ బాడీలో ఉన్న వాత పిత్త కఫ దోషాలను బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. వర్షాకాలం రాగానే వచ్చే రోగాలు రొస్టులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా మనకి విముక్తి అంటే అవి రాకుండా మనకి బేసిక్ గా అవాయిడ్ చేస్తూ ఉంటది అనమాట. లెమన్ టీ లాగా కూడా తురిమేసుకుని చేసేసుకోవచ్చు శుభ్రంగా బాగుంటుంది. కాకపోతే ఆ ఉసిరికాయని బయట పాడేయకండి ఈ మాసం. అయితే ఇంకొకటి ఏంటంటే 100% లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ఆవిడ కంటే ముందు విష్ణుమూర్తి ఆరాధన చేయాల్సిందే. ఆయనకి చేసిన తర్వాత ఆయనకి దీపారాధన చేసిన తర్వాత ఆవిడ గారి లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు చదవడం గాని కనకధార స్తోత్రం చదవడం గాని చెయ్యాలన్నమాట. లేకపోతే మీరు లక్ష్మీ అమ్మవారికి ఎంత బంగారం తొడుగు వేసి చేసినా విష్ణుమూర్తికి చేయకుండా ఏ పూజలు చేసినా మనకి ఫలితం దక్కదు. షీఈ్ నాట్ హ్యాపీ అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు భర్తని గౌరవించాల్సిందే. భర్తను ఎలా అయినా ఉండనివ్వండి, మన ధర్మం మనం పాటించాలి. మన ధర్మం యాజ్ ఏ వైఫ్ పాటించాలి. అంటే ఈ మధ్య కాలంలో ఎలా ఉన్నా మేము ఎందుకు పడతాం అది ఇది అదంతా డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. కానీ చెప్తున్నా అంటే భర్తకి ఇచ్చే బేసిక్ మర్యాద ఇవ్వాలి, ప్రతి ఆడపిల్ల ఇవ్వాల్సిందే. మర్యాద ఇవ్వడము అంటే ఫస్ట్ థింగ్ మంగళసూత్రం మెడలో వేసుకోండి. ఇది లేకుండా ఉండవు, అది ఉండకూడదు. అది అయితే రకరకాల ఈక్వేషన్స్ చెప్తూ ఉంటారు వంజ గారు. అది మేము బస్సుల్లో వెళ్తామండి, మేము ఆటోల్లో వెళ్తామండి, స్నాచింగ్ జరుగుతుందేమోనని భయంగా ఉందండి. దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ చెప్పాలి వంజ గారు. ఆల్టర్నేటివ్ అంటే ఇంకా జాగ్రత్తగా వేసుకోవడమే అంతే. మనం మంగళసూత్రం జాగ్రత్త పడడం ఇప్పుడు అందరిది దొంగతనం మన అదృష్టం బాగపోతే అవుతుంది దొంగతనం కానీ అందరికీ అవ్వదు. పసుపు తాడుని ఇది వరకు రోజుల్లో భలే వేసుకో. అవును పసుపు తాడు ఉంటుందో చూస్తే నేను నిండుతాను కదా అసలు అయ్యి బాబాయ్ బంగారం కూడా తీసుకురాదా అందాన్ని. అంతే అదైనా వేసుకోవచ్చా? శుభ్రంగా వేసుకోవచ్చు, పసుపు తాడు కూడా వేసుకోవచ్చు. కాకపోతే వేసుకోండి, అది మనము మన సాంప్రదాయానికి ఇచ్చే విలువ, మన భర్తకి మనం వెళ్ళిన ఇంటికి అత్తగారి ఇంటికి ఇచ్చే వాల్యూ కాబట్టి అది అలా ఉంచుకోవాల్సిందే. అది మంగళసూత్రం వేసుకొని ఉంటేనే మీకు కూడా మర్యాద యాక్చువల్ గా నాకు అనిపిస్తుంది. ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఏం కాదు ఇక్కడ. అదే కదా, ఇంకా ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలం లేదు ఏమిటది రాను చూడు అందరు యాంటిక్స్ మీద పడుతున్నారు. యాంటిక్స్ కొనుక్కోవాలి, పాత కాలం లాగా ఉండాలి. వీడియోస్ చేస్తాం, ఎక్కడైనా పాతగా ఏదైనా డోర్ కనిపిస్తే అక్కడ నించొని మనం ఫోటో తీసినప్పుడు అవన్నీ మళ్ళీ మనం రీఇన్వెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి బ్యాక్ టు బేసిక్స్. ఎస్ అంటే అది చాలా అవసరం అమ్మా. సో ఇవే మనం శ్రావణ మాసంలో చేయాల్సిన సింపుల్ గా చేసుకుంటే లక్ష్మీ కటాక్షం 100%. ఇంకొకటి వీలైతే ఓపిక ఉంటే ప్రతిరోజు సాయంత్రం కార్తీక మాసంలో ఎలా అయితే దీపం పెడతామో శ్రావణ మాసం మొత్తం లక్ష్మీ అమ్మ కోసం ఇంటి ముందు దీపం పెట్టాం గడప దగ్గర. అవును, ఇరుపక్కల పెట్టారా? అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. దెర్ ఇస్ అ వెల్, దెర్ ఇస్ అ వే. సో ఆఫీసులకు వెళ్ళినా ఒక 8ంటికి వచ్చారనుకోండి, 8ంటికి దీపం పర్వాలేదు. నేను ఒకప్పుడు కార్పొరేట్ లో జాబ్ చేసి ఏ రోజు మార్నింగ్ ఈవినింగ్ పూజ మిస్ అవ్వేదాన్నే కాదు. 8 o'clock వచ్చినా స్నానం చేసి దీపం పెట్టాం. సో ఈవినింగ్ ఎంతసేపు ఒక్క దీపం పెట్టడం అంతే. అదే ఒక ఆరా మనం ప్రొటెక్ట్ చేసే ఒక ఆరా. మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బయట తిరిగి ఆఫీసులకి వెళ్ళి వస్తే మన చుట్టూరు ఒక కవచం అనమాట అంతే. దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఉప్పు దీపాలు అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా ఉప్పు దీపాలు కూడా పెట్టేసుకోండి శ్రావణ మాసం మొత్తం.
Yes. బ్యూటిఫుల్. అయితే ఆ ఉప్పు దీపాన్ని ప్రతిరోజు ఆ ఉప్పుని మార్చాలా లేకపోతే అలా ఫిక్స్? లేదు లేదు, మార్చాలి ప్రతిరోజు. ఆ ఉప్పుని మార్చేటప్పుడు ఏంటంటే ఆ ఉప్పు ఎప్పుడైతే తీస్తామో అది నీళ్ళల్లో కాస్త కరగబెట్టేసి అప్పుడు ఏదైనా చెట్టు దగ్గర ఎక్కడన్నా అట్లా వేసి పెద్ద పెద్ద మొక్కల దగ్గర, చిన్నవైతే కాస్త ఇబ్బంది పడతాయి. అవును. రైట్, అది కూడా చేసుకోవచ్చు. Yeah. పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందేటటువంటి టైం కాబట్టి చేసుకుంటే పొందుతాం, అంతే. పాస్ అవుదాం ఈ మాసంలో. అంతే. Let's all be happy. Thank you, madam. Thank you. Welcome. అద్భుతంగా వివరించారు. నమస్తే.